గుడ్ మార్నింగ్. ఇవాళ గోంగూర పచ్చడి తయారు చేస్తున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోంగూర, నిమ్మకాయ అంత చింతపండు, ఒక గుప్పెడు ధనియాలు, జీలకర్ర, ఒక ఫుల్ వెల్లుల్లి అండ్ 8 to 10 ఎండుమిరపకాయలు. పోపు దినుసులు. ఆయిల్ వేసుకుంటున్నాం. కొంచెం ఆయిల్ వేసుకుంటాం ఎందుకంటే పోపులో కూడా వేసుకుంటాం కదా, సో అందుకని. ఓకే, ఫస్ట్ మనం ధనియాలు గుప్పెడు అని చెప్పాను కదా, ధనియాలు వేస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టాలి. హై ఫ్లేమ్ అయితే ఇవన్నీ మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకోవాలి. జీలకర్ర వేస్తున్నాను, వెల్లుల్లి వేస్తున్నాను. ఇదిగోండి, ఒక 8 to 9 or 10 అయినా వేసుకోవచ్చు, మన టేస్ట్. తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మన గోంగూర ఉందో అదంతా దీంట్లో ఇలా వేసుకోవాలి. ఇది యాక్చువల్గా తడిపి కడిగేసిన గోంగూర. నేను యాక్చువల్గా సన్లైట్ వస్తే శుభ్రంగా కడిగేసి క్లాత్లో ఆరబెట్టి అప్పుడు అది నిలవ పచ్చడి ఇవాళ తక్కువ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ కడిగేసింది వేస్తున్నాను. లేకపోతే యాక్చువల్గా ఆరబెట్టి చేస్తాను. అంత చింతపండు అని చెప్పాను కదా, అది వేసేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకోవాలి. కల్లుప్పు మనకి టేస్ట్కి ఎంత కావాలో అంత. ఇది బాగా మగ్గనివ్వాలి. గోంగూర ఇలా బాగా మగ్గిపోయింది. అసలు ఇలా వాటర్ రాదు. నేను ఫ్రెష్ ఆకులు వేయడం వలన ఇన్స్టెంట్ గోంగూర పచ్చడి కాబట్టి నేను ఇలాగా కొంచెం వాటర్ లాగా వచ్చింది. సో నో ప్రాబ్లం. ఇప్పుడు ఇలాగ అయిపోయింది, చేసేయాలి. ఇలాగా ఫస్ట్ ధనియాలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఇంగ్రీడియంట్స్ ముందు మనం మిక్సీ పట్టాలి. ఇది బాగా మెత్తగా అవ్వాలి, మిక్సీ చేసుకోవాలి. ఇలాగా మిక్సీ అయిన తర్వాత మనం ఈ గోంగూర ఏదైతే మనం ఫ్రై చేసుకున్నామో అదంతా ఇలా మిక్సీలో వేసేసుకొని ఇది మళ్ళీ గ్రైండ్ చేయాలి, మిక్సీ పట్టేయాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఆయిల్ వేసుకోవాలి. పోపుకి ఆయిల్ ఒక 2 tablespoons ఆయిల్ పడుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది పోపు